హాయ్ బ్రో. బాగుంది బ్రో. బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తంగా ఉంది. మొన్నటి దాకా స్టార్టింగ్ నిదానంగా ఉంది, ఇప్పుడు మాత్రం మంచి ఊపు మీద ఉంది. పరిగెడుతుంది, బాగుంది. ఇప్పుడైతే బిగ్ బాస్ చూడడానికి కూడా సూపర్ గా ఉంది ఇప్పుడు. కానీ నిన్న నైట్ మాత్రము అనుకోకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాత్రం అది హైలైట్. పిచ్చెక్కిపోయింది మాకైతే. బిగ్ బాస్ మామూలు షాక్ కాదు. ఓకే లెవెల్ ట్విస్ట్ అనుకోవచ్చు అన్నది. ఓగిరి లెవెల్ లో బాహుబలి ట్విస్ట్ అనుకోంగా, కట్టప్ప ట్విస్ట్ అనుకోంగా, ఆ లెవెల్ లో ఉందన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. అంటే యాక్చువల్ గా ఓటు వేసిన వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు, ఎవరికైతే ఓట్లు పడతాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఓట్లు తక్కువ పడ్డ వాళ్ళని తీసుకొచ్చారు కదా. ఇక్కడ నుంచి ఎలా ఉండబోతుందో అదే చూసుకోవాలి. ఎందుకంటే ఎవడైతే నచ్చాడో వాడే లోపలికి వచ్చాడు. ఇప్పుడు మనకి ఇష్టమైన వ్యక్తులు లోపలికి వస్తే బాగుంటది, కానీ మనకి ఎవరైతే వ్యతిరేకం ఉన్నారో వాళ్ళే వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇంకా సినిమా వేరే లెవెల్ లో ఉంటది అనమాట. ఇప్పటి నుంచి బిగ్ బాస్ ఎలా ఉంటుందో ఇంకా అర్థమైపోద్ది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం వచ్చిన వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గేమ్ బాగాలేదని గట్టిగా వేసుకున్నారు. సో ఏంటి నిజంగానే పవన్ కళ్యాణ్ గేమ్ లో కనపడట్లేదు అని అనిపిస్తుంది. అంటే ఇంకా అది వాళ్ళ అంటే మాకైతే బానే ఉంది. అగ్ని పరీక్ష వాళ్ళు అవును, బాగుందా గేమ్ ఆడుతూ కనిపించింది ఎక్కడన్నా పవన్ కళ్యాణ్? అట్లా ఏం అనిపించలేదు. కానీ ఏ ఎపిసోడ్ చూసినా అదే రేలంగి మావయ్య లాగా చేస్తున్నాడు, మొత్తం ఓదార్పు స్టార్ అంటారు. మా దగ్గర స్టారు, సింపతి స్టార్. అర్థం కాలేదా గేమ్? వైల్డ్ కార్డ్ దివ్య ఎంటర్ అయింది కదా, ఎలా ఉండబోతుంది? పర్లేదు, బానే ఉండబోతుంది. చూసి వచ్చింది కాబట్టి ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఆమెకు తెలుసు ఆల్రెడీ. కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా ఒక లెవెల్ ఉండబోతుంది. శ్రీజాతోని ప్రియ శెట్టితో ఫ్రెండ్షిప్ చేసే ఛాన్స్ ఉందా, లేకుంటే దూరంగా ఉండే ఛాన్స్ ఉందా? దూరంగా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే వీళ్ళకి ఏమన్నా మైనస్ అయితే ఒక భయం ఉంటది. చేస్తే ఎలా ఉంటుందో చెప్పలేము, అందుకని ఇది దూరంగా ఉంటుంది. ఇంకోటి మళ్ళీ నిన్న దివ్య నుంచి ఏమైనా లవ్ ట్రాక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. గుండాంగులతోనే ఇమానుతో చేయొచ్చేమో చెప్పలేము. ఎవరెందుకు ఫేమ్ కోసం ఇమానుతో చేయొచ్చేమో చెప్పలేము. చాలా మంది అనుకుంటారు రీతు చౌదరి గుండాంగులతో లవ్ స్టోరీ ఉంటే చాలా బాగుంటుంది, చాలా మంది అంటారు. దాని గురించి మీరేమనుకోండి? అసలు అది కాంబినేషనే కాదు, వర్కౌట్ అవ్వదు. అసలు ఫ్లాప్ అయిపోద్ది, అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది. మళ్ళీ బిగ్ బాస్ ఎవరు చూడడం కూడా చూడరు, ఇదేంద్రా బాబు అనుకుంటారు, అందుకని చూడరు. సంజనాని సీక్రెట్ రూమ్ లో పంపించారు. ఏం చూద్దాం, బానే ఉంటది. ఎందుకంటే తను టాప్ కంటెస్టెంట్ కదా. అవునన్నా కాదు, సంజన వాళ్ళని బిగ్ బాస్ నేను చూస్తున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ చూడలేరు, తన దొంగతనం వేసిన తర్వాత బిగ్ బాస్ నేను చూస్తున్నారు. అలాంటి బిగ్ బాస్ ఆయన తన సీక్రెట్ రూమ్ పంపించడం ద్వారా ఇంకా పెరిగే ఛాన్స్ ఉందంటే తగ్గచ్చు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు తను ఒంటరిగా పోరాటం చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటి నుంచి అర్థమైపోతుంది. ఇక్కడ నుంచి ఒక స్ట్రాటజీ అనమాట. సంజన ఎలా సర్వైవ్ అవ్వదో ఇక్కడ నుంచి తన ట్రాక్ అర్థమైపోద్ది, ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పి. తనుజ ఇమ్మానియల్ లవ్ ట్రాక్ బాగానే ఉంది, మధ్యలో బ్రేక్ పడ్డది. తనుజ ఒక దూరం పెడుతుంది, అంటే కావాలని దూరం పెడుతుంది అనుకోవచ్చా? ఇది ఇంటర్వెల్ సీన్ అనుకోవచ్చా? ఒక ఇంటర్వెల్ సీన్, ఒక స్ట్రాటజీ. బిగ్ బాస్ గెలవడానికి ఒక స్ట్రాటజీ. ఇంతటితో ఎలా ఉంటారు, ఎలా ఉండబోతున్నారు, అమ్మాయి ఉన్నప్పుడు ఎలా ఉండదు స్టోరీ అని చెప్పేసి ఒక స్ట్రాటజీ అనమాట. అడిగే ఛాన్స్ అంటావా ఈ వీకెండ్ లో? అడిగే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. అడుగుతారు ఖచ్చితంగా, ఎందుకు విడిపోయారు, ఎందుకు ఇలా పక్కకి వెళ్ళిపోయారు అని చెప్పేసి అడుగుతారు ఖచ్చితంగా. ఆ టైంలో వాళ్ళు లోనకు కూడా రానిలేదు సెలబ్రిటీస్ ని. ఇప్పుడు వీళ్ళేంది మరి ఎట్లా పడితే అట్లా వచ్చేయచ్చు, చూసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు అని చేస్తున్నారు కదా. టాస్క్ ఏముంది ఇంకా అందులో మనం చెప్పలేము. అది ఇంకా అక్కడ జరిగేది మాట్లాడే అవకాశం ఉందంటే దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా. కానీ నిన్న నైట్ వాళ్ళిద్దరి మధ్య గొడవ కూడా నాకు అంతగా, తినేవాడిని వచ్చి ఆమె తను రామురు అతను తినేవాడిని కూడా అన్నాము. మనడు తప్పే ఉంది, మాటకు సారి అదొక మాట ఇన్ని మాటలు మార్చాలి. ఎవరు తప్పు అనుకోవచ్చు? కాఫీ వల్ల తన అంత డిసప్పాయింట్ అయితే తిట్టింది అనుకోవచ్చు. కాకపోతే తినేవాని అలా అంటాము చాలా తప్పది. కాకపోతే అతను కూడా తప్పదు, మారాలా. ఇంతటితో అతను మారాలా. తినేవాళ్ళని అంటే ఆ మూమెంట్ ఆఫ్ టైమ్ లో అలా చేసింది కాబట్టి మారాలి. అతను రాముడు అతను కూడా మారాలి. అది నేను చెప్పలేను అన్న. మాస్క్ మ్యాన్ అవును సేవ్ అయిపోయింది. మేబీ ఆవిడే కాదు, అతనే అనుకుంటున్నా. మాస్క్ మ్యాన్ అనుకుంటా, మాక్సిమం అతనే అవుతాడు. ఉంచుతున్నాడు ఎందుకంటే దానికి గొడవ పడుతున్నాడు. ఒక కంటెంట్ అనేది దాని వల్ల క్రియేట్ అవుతుంది, దాని వల్ల కొంచెం అన్న బిగ్ బాస్ లో. కానీ ఆయన ఎలిమినేట్ అవుతాడని చెప్పేసి అనుకుంటాం. మాక్సిమం ఆయన అవుతాడు బ్రో. ఎవరికి ఇస్తారన్న ఓటు? మేము సుమన్ శెట్టి. లాస్ట్ టైం ఎలక్షన్ ఎవరికి వేసారన్న? బిగ్ బాస్ లాస్ట్ టైం ఎలక్షన్ లో ఎవరికి వేసారా? బిగ్ బాస్ ఎలక్షన్ ఇంట్రెస్ట్ పొలిటికల్ మీద లేదు. అంటే సమాజం ఖరాబ్ అయిపోయినా కూడా పట్టించుకోరు, కానీ బిగ్ బాస్ మాత్రం చూస్తారు మీరు.
లేదు లేదు, నాకు సమాజం పట్ల అంగా ఉంది. మీరు కేవలం బిగ్ బాస్ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ ఓటు వేయరు కానీ బిగ్ బాస్ ఓటేస్తారు. మీరు ఎంతో కరెక్ట్. నేను వేస్తా. ప్రజాస్వామ్యంలో కూడా ఓటేసిన, బిగ్ బాస్ లో కూడా ఓటేస్తా. అది వేస్తా కాబట్టి నేను ప్రజాస్వామ్యంలో ఓటేసా కాబట్టి బిగ్ బాస్ లో కూడా ఓటేసా. నేను బిగ్ బాస్ లో ఓటేసింటే ప్రజాస్వామ్యంలో ఓటేసేవాని కాదని కాదు. ఇప్పుడు జనరేషన్ లో యూత్ కేవలం బిగ్ బాస్ ఓటింగ్ ఉంటుంది కానీ ప్రజాపాలన అంటే ఎలక్షన్ లో పోటీ ఓటు వేయట్లేదు. చేంజ్ చెప్తాను. నేను ఒకటే మాట చెప్తున్నా, ఎవరైతే నాకు వెళ్ళి చూస్తున్నారు ఇప్పుడు మైక్ లో, మీ అందరికీ ఒక మెసేజ్ ఇస్తున్నా ఇప్పటి నుంచి. మీరు బిగ్ బాస్ ఓటేయడానికి ఎంత తాపత్రయపడతారో, మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి మరి బిగ్ బాస్ ఓటేయండి అని చెప్పేసి మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఓటేయమని చెప్తారో, మీకు ఇష్టమైన నాయకుడు లేకపోతే ఎవరైతే పార్టీలు ఉంటారో వాళ్ళకి ఓటేయమని చెప్పడం కూడా మీకు అంతే బాధ్యత ఉంది. మీరు జస్ట్ బిగ్ బాస్ కోసమే ఫోన్ చేసి మరి ఓటేయమని చెప్తారే, నార్మల్ నాయకులకు ఓటేయమని చెప్పరు. ఎందుకు చెప్పరు చెప్పండి? ఇది మీ ఓటు, మీ హక్కు. మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. ఇది ఎంతవరకు మీరు బిగ్ బాస్ ఓటేయడానికి ఎంత తాపత్రయపడతారో దీనికి కూడా అంత తాపత్రయపడండి. ఒక సామాన్యుడిగా, ఒక పౌరుడిగా ఒక హక్కు, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడి హక్కు. ఈ హక్కును వినియోగించుకోండి. మీ దగ్గర ఉన్న ఒకే సమాధానం ఓటు. మీకు ఏదైనా నచ్చకపోతే మిమ్మల్ని ఒకప్పుడు పూర్వం ఎలా ఉండదంటే, ఎవడైనా మనకు పైన ఉన్న నాయకులు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడమే జరుగుతుంది. ఇప్పుడు అలా కాదు. ఓటే బలమైన ఆయుధం. ఈ బలమైన ఆయుధాన్ని దించండి, ఆటోమేటిక్ గా వాళ్ళే దిగిపోతారు. ఇప్పట్లో యూత్ రాజకీయాలు రావడానికి భయపడుతున్నారు. యూత్ పాలిటిక్స్ వస్తే బాగుంటుంది అంటావా కాదంటావా? ఎక్సలెంట్ గా ఉంటుంది. యువకులు రాజకీయాల్లోకి రావాలా? ఎప్పుడు ఎల్లకాలం వాళ్ళే రాజకీయాల్లో ఉంటారా? సామాన్యుడు రాజకీయాల్లో రావాలి. రాజకీయాలకు వస్తేనే సామాన్య యొక్క భద్రత పెరుగుతుంది. ఫస్ట్ థింగ్. ప్రతిసారి ప్రముఖులు వీళ్ళు రాజకీయాలు రావడం వల్ల సమస్య సరిగ్గా తెలియట్లేదు జనాలకు ఎలా ఉంటుందో. కింద గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంటుంది, ఒక నిరుద్యోగుడి సమస్య ఎలా ఉంటుందో తెలీదు పైనరు కాబట్టి. ఒక నిరుద్యోగుడు అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఆటోమేటిక్ గా భారతదేశం డెవలప్ అవుతుంది. ప్రపంచ దేశాలు డెవలప్ అవడానికి కారణం ఇదే. మేము ప్రముఖులము, మాకు రాజకీయాల అవకాశం అంటే అక్కడ అలా ఉండదు. ఎవరు పడితే వాళ్ళకి ఎలా పడితే అలా మేము రాజకీయం చేస్తామంటే కుదరదు. విద్యా వైద్యాన్ని సరిగ్గా అమలుపరిస్తే అప్పుడు డెవలప్డ్ కంట్రీ అవుతుంది. మిగతా ఏది పడితే అది డెవలప్డ్ కంట్రీ కాదు. ఇది విషయం. అన్న ఇప్పుడున్న యూత్ సినిమాలకి, ఐపీఎల్కి, బిగ్ బాస్ లకు అంకితమైన ఈ రోజులలో ఈ యూత్ ఎప్పుడు రాజకీయాలకు వచ్చే ఛాన్స్ అంటే ఏం చెప్తారు మీరు? నేను ఇప్పుడు చెప్తున్నా కదా, అభిమానం పేరుతో చెప్పి బానిసలుగా తయారైపోతారు యూత్. ఇది ఒక బానిసత్వం కింద లెక్కేసుకుంటున్నాను నేనైతే. అభిమానం పేరుతో చేసే బానిసత్వాన్ని వదిలేయండి. ఒకప్పుడు మనం బ్రిటిష్ వాడు మనని పరిపాలించాడు, బానిసలుగా ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ మనం అభిమానం పేరుతో బానిసత్వం చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. చూడండి, నన్ను గమనించండి, నేను ఏం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుంది. నా ఆవేదన మీరు ఆలోచించండి. ఎందుకు మనం నిరుద్యోగతగా ఉన్నాం? ఎందుకు మనం వాళ్ళకి బానిసత్వం చేస్తున్నాం? Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.